నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఇదేందయ్యా ఇది? రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించిన వైసీపీ నేత, గ్రామస్తులంతా ఆగ్రహం. జగనన్న తోడు 8వ విడత నిధుల విడుదల. ఇక చిరు వ్యాపారస్తుల కళ్లల్లో సంతోషం. జగనన్నకు కృతజ్ఞతలు. ఎస్సీ వర్గీకరణ, ఏబీసీడీ లక్ష్యంగా ఎంఆర్పీఎస్ అడుగులు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం. మందకృష్ణ మాదిగ వెల్లడి. జిల్లాలో పులి సంచారం జాడలు అటవీ అధికారులు కనిపెట్టారు. ఇక దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. నెల రోజుల క్రితం మాచర్ల మండల పొలంలో కనిపించి కంటిపై నిద్ర కరువు చేసిన పులి ఇప్పుడు అచ్చమ్మకుంట గ్రామంలో తిరుగుతూ ప్రజల్ని కలవరపెడుతున్నది. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పులి కనిపించడంతో ఇక్కడి ప్రజలు కంటి మీద కునుకు కరువయ్యారు. ఇక అచ్చమ్మకుంట గ్రామ పరిధిలో 3 రోజుల నుంచి పశువులపై దాడి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇక అచ్చమ్మకుంట గ్రామ సమీపంలోని గేదెను చంపింది. మేతకు వెళ్లిన మరో 2 ఆవులు తిరిగి రానట్లు స్థానికులు గుర్తించారు. దాంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. అచ్చమ్మకుంట గ్రామ సమీపంలో పెద్ద పులి అడుగుజాలను గుర్తించారు. ఇక ఉన్నతాధికారుల సూచన మేరకు 2 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడతామని, ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతామనుకుంటున్నామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇక గురువారం గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై తాము ఇప్పటి వరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఉండే పార్టీకే మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటున్నామని, ఇప్పటి వరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేం. షెడ్యూళ్ల కులాల వర్గీకరణ, మాదిగల వర్గీకరణ అంశాలను ప్రధానంగా తీసుకుంటాం. ఇక ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక రెండో ప్రాధాన్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎస్సీ నాయకుల సహాయంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఈ సమావేశం పెట్టామని అన్నారు. ఇక జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుంటే దగ్గరగా ఉంటామని, లేకుంటే దూరంగా ఉంటామని తెలిపారు. ఓకే, అందరు సైలెంట్ పెట్టండి ప్లీజ్. ప్లీజ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నా సోదరులందరికీ ఉద్యమ నమస్సులు. మీ మీదున్న అభిమానంతో, గౌరవంతో వేరే చోట జరగాల్సిన ప్రెస్ మీట్ నిన్న విజయవాడలో ఉన్నాను. కేవలం శ్రేయోభిలాషులు, మిత్రులు, నా సోదరులు అన్నబడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండడం వల్ల కేవలం గుంటూరు నగరంలోనే మీ మీద ఉన్న నమ్మకంతో ప్రెస్ మీట్ పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ సంపూర్ణ సహకారాలు ఈ ప్రెస్ మీట్కు ఉండే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు, రెల్లీల రాజకీయ ప్రాతినిధ్యం మీద ప్రభుత్వంతోనూ అన్ని రాజకీయ పార్టీలతోని స్వయాన వాళ్ళను కలిసి
చర్చించాలనుకుంటున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మాకు అత్యంత ప్రాధాన్యత అంశం. రాజకీయ భవిష్యత్తు, మాదిగా రెల్లీల రాజకీయ భవిష్యత్తు మాకు రెండో ప్రాధాన్యత అంశం. ఈ రెండు విషయాల మీద మేము ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రితోటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీ సంబంధించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఇంక్లూడింగ్ సిపిఎం రాష్ట్ర స్థాయి నేతలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. మేము ఈ క్షణం వరకు ప్రెస్ మీట్ పెట్టే ఈ క్షణం వరకు మేము రాజకీయ నిర్ణయం తీసుకోలేదు. కానీ మేము మౌనంగా ఉండం. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కానీ, పార్లమెంటుకు సందర్భంలో ఎన్నికల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకుంటాం. ఈ క్షణం వరకు మేము నిర్ణయం తీసుకోలేదు, కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేము. మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు, ఇంకా 10 రోజులకా 15 రోజులకా నెల రోజులకా ఆసన్నమైనప్పుడు 2 అంశాలే మమ్మల్ని ప్రభావితం చేస్తాయి. 2 అంశాలే మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒకటి, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం 30 ఏళ్ళుగా అందుకోసం పోరాటం జరుగుతుంది. 2, ఆంధ్రప్రదేశ్లో మాదిగలు, రెల్లి కులాల రాజకీయ ప్రాతినిధ్యం కోసం. ఈ 2 విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ముందుగా మేము కోరుతాం. ప్రత్యక్షంగా కలిసే కోరాలనుకుంటున్నాం. తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాం. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికే ముఖ్యమంత్రి కనుక ఆయన అపాయింట్మెంట్ కోరడంలోనూ ఆయనను కలవడంలోనూ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత రెండో ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, కలిసే విషయంలో, చర్చించే విషయంలో. తర్వాత జాతీయ పార్టీలు, బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది. ప్రతిపక్షంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నది. అదే సమయంలో ఇక్కడ నూతనంగా జనసేన ఉన్నది, సిపిఎం పార్టీలు ఉన్నాయి. మేము మొదటి ప్రాధాన్యత కలిసే విషయంలో, చర్చించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికే ఇస్తున్నాం కనుక ముందు మేము అపాయింట్మెంట్ కోరుతాం. వైసీపీలో ఉండబడే మాదిగ ప్రజాప్రతినిధులను కూడా మా బృందాలు కలుస్తాయి. అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుతాం, ఇప్పిమని కోరుతాం. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించడానికి అపాయింట్మెంట్ కోరే విషయంలో నేనే లెటర్ పెడతా వ్యవస్థాపక అధ్యక్షుడిగా. రెండోది, మా జాతీయ అధ్యక్షుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మున్నంగి నాగరాజు నాయకత్వంలో ఇక్కడ మా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని విభాగాల బృందం కూడా వైసీపీలో ఉండబడే మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా కలిసి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మా బృందాలు కోరుతాయి. నేను నేరుగా లేఖ పెడతా, మా బృందాలపై మా కులస్తులను కలుస్తాయి. నంబర్ 1, మొదటి ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే కనుక త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి బహిరంగం కోరడం కోసమే
త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి బహిరంగ కోరడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇక రెండో వరుస ప్రాధాన్యతలు భాగంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సోదరి పురంధేశ్వరి గారు వస్తారు, రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కలుస్తాం, కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజును కలుస్తాం, అందరినీ కలుస్తాం. అందువల్ల త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో నిజమైన సోదరత్వాన్ని చాటాలని అత్యంత వెనుకబడ్డ మాదిగలకు రెల్లి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ముందు అపాయింట్మెంట్ కోరుతాం. జగన్ రెడ్డి గారు ఈ రెండు విషయాల్లో నిజాయితీగా స్పందించి మమ్మల్ని దగ్గరికి తీసుకుంటే మేము దగ్గర ఉంటాం, దూరం పెడితే దూరం అవుతాం. తెలుసుకోవాల్సింది తానే. మేము సూటిగానే చెప్తున్నాం, మా ప్రయోజనాలు మా జాతి ప్రయోజనాలు, అది వర్గీకరణ విషయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో మా బిడ్డల భవిష్యత్తు తెలిసే అంశం. గణనీయమైన సంఖ్యలో మా ఓట్లు మా మాదిగ రెల్లీల ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము బానిసలుగా ఉండదలుచుకోలేదు, మా రాజకీయ ప్రాతినిధ్యం కోరదలుచుకున్నాం. ఈ రెండు విషయాల్లో జగన్ రెడ్డి గారు మాకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు, అనుకూలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, ఈ రెండు విషయాల్లో స్పందించి సానుకూలంగా ముందుకొస్తే మేము దగ్గర ఉండడానికి వెనుకాడం, ఈ రెండు విషయాల్లో సానుకూలంగా స్పందించకపోతే దూరంగా అవడానికి మేము వెనుకాడం. స్పందించి దగ్గర తీసుకుంటాడో స్పందించకుండా దూరం పెడతాడో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు రాబోతుంది. 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి. గుంటూరులో సంపత్ నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ పరుగులు తీయగా స్థానికులు స్పందించి రక్షించారు. ఇక 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 6 ఏళ్ల బాలుడిపైన కూడా కుక్కలు దాడి చేశాయి. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వరుస ఘటనలు జరుగుతున్న మేయర్ కార్పొరేషన్ యంత్రాంగం స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుంటూరు మిర్చి యార్డులో ముఠా కూలీలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇక మిర్చి యార్డు చైర్మన్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించారు. కొంతకాలంగా యార్డులో మచ్చుకాయల విషయంపై పాలక వర్గానికి ముఠా కూలీలకు మధ్య వివాదం జరుగుతుంది. తమకు రైతులు ఇష్టపూర్తిగా పెడుతున్నటువంటి మచ్చుకాయలను పాలకవర్గం బలవంతంగా తీసుకుంటున్నారని గురువారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి యార్డు ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మచ్చుకాయల వ్యవహారం చిలికి గాలివానగా మారకముందే అధికారులు నేతలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కూలీలు కోరుతూ ఉన్నారు. నన్ను కొట్టింది ఆ వయసు అంతా నా వయసు అంతా చెప్తా. నేను దొంగతనం చేస్తుంటే అనుకో బండి కాయలు ఎత్తుకెళ్ళి మొదలు అమ్ముకో వాడు అమ్ముకు తెమ్ముతున్నాడో మనకు తెలీదు. ఎంతమంది తీసేస్తాడు కొట్టింది వాళ్ళిద్దరిని తీసేస్తే ఏం ప్రయోజనం? ఉన్నంతకి దగ్గరైతే వాళ్ళిద్దరిని
నా పేరు గారా వసంతరావు. నేను 40 సంవత్సరాలు పెట్టి యార్డ్లో పనిచేస్తాను. మొత్తం ఎందుకు కొట్టారు, ఏం సంగతి ఏంది చెప్పు. చెప్పదా 40 సంవత్సరాలు పెట్టి నేను పనిచేస్తాను యార్డ్లో. 40 సంవత్సరాలు పెట్టి పనిచేస్తుంటే ఇది మామూలుగా కాయలన్నీ పెట్టుకుని ఎప్పుడు నుంచో ఫస్ట్ నుంచి ఉందండి. మేము కాదంటలా, అప్పటి నుంచి పెట్టుకుంటున్నాము, అడుగుతున్నాము, పెట్టుకుంటున్నాము ఉంటాము. ఈ కాయలు మొత్తం పట్టుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. మరి వాడు అమ్ముకున్నాడు కొట్టలేదు, మేము కాదనలా. కనీసం నేను బండి ఆపా. ఆ బంగానే బాబా ఎన్నిసార్లు పోతావు పిలిచే కొంది అన్నది. ఏందమ్మా ఆగే కదా అమ్మాయి అన్న అనగానే ఒక అమ్మాయి చేసింది, కర్ర తీసుకుని బండి డోమ్ పగల కొట్టింది. సరే అని అనుకున్నా. ఈ రెండో వేసింది కర్ర లాక్కొని ఆమె ఇంకో ఈ ఒక కర్ర ఉందిగా నడి పెట్టేసింది. ఇక అప్పుడు నేను ఏం చేయలేక వయసు పెద్దోడని చెప్పి నేను ఎగబడలే. నన్ను కొట్టినాకనే అక్కడ 30 మంది ఉన్నారు. ఆ 30 మంది వచ్చి మీద ఏం చేస్తున్నావు నువ్వు, ఆ రకంగా నువ్వు పెద్దాన్ని కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అందరూ ఎగబడ్డారు. వాళ్ళు ఎగబడితే ఇప్పుడు మేము చెప్తే నేనేం చేస్తావు, నువ్వు ఎవరు చెప్పుకుంటా నువ్వు పోయి అని వాళ్ళందరూ ఎగబడ్డారు. నాకు కోపం వచ్చింది. నేను ఏం అనలేదు, ఎందుకంటే పెద్దవాడు కదా గబక్కర మాట్లాడలేక. అనేటప్పటికి మేము అంతా పోలీసులు వచ్చేటప్పటికి ఆమె పరారు మెల్లికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆమె తీసేస్తారు. ఏం చేస్తారు తీసేసి ఏమి లేవు. ఆయన ఎందుకు వస్తాడు, చైర్మన్ రాడు. మాకు చైర్మన్ వద్దు. అంతే కదండి. ఇది ఒకసారి కాదు, ఇది రెండోసారి కాబట్టి మీరు ఏం కోరుకున్నారు? మీ వాళ్ళ తరపు నుంచి మీరేం అడుగుతున్నారు? చైర్మన్ చేసే పని ఏదో పని చేస్తున్నాడు. అది అంతకుముందు మన్న సుబ్బారెడ్డి అంతా ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమి కాలా. వాడు అయ్యా ఎంతమంది 10,000 మంది వర్కర్లు ఉన్నారు. ఆ వర్కర్ కూడా బాగుపడుతున్నారు. వాళ్ళు ముట్టవాళ్ళు మాత్రం పట్టుకోబాకండి మీరు అని చెప్పని కూడా చెప్పారు. ఈయన వచ్చినాక ఏంది కాయలు కొనేవాళ్ళని ముట్టవాళ్ళని గార్డులు ఒక గార్డులు చెప్పాలి మూటలు మొత్తం లాక్కొని వెళ్తున్నారు. లాక్కొని వెళ్ళిపోయి ఏం చేద్దాం, నీకు ఎదురు వచ్చామంటే నీకు ఎదురు వస్తాను ముట్టలు లాక్కొని వెళ్తాను. మేము కాదంటలా. రోజుకి 15 బస్తాలు 20 బస్తాలు అమ్ముకు చెబుతాడు. ఏం చెప్తాడు అండి, కాయలన్నీ ఏం చేశాడు? ఈ గార్డులు అడిగిన డబ్బులు 10 రూపాయలు ఇస్తాడా, వాడికి ఇచ్చే కాదు. ఈ 100 బస్తాలు అమ్ముకొని ఏం చేస్తాడు, వారానికి 100 అమ్ముతున్నాడు. ఈ డబ్బులు లేదండి, మేము దొంగతనం చేస్తాం. ఒకటి దిగుమతి కొట్టారు ఉంటాడు, దిగుమతి కొట్టులోనే గుమ్మస్తాగా ఉంటాడు, ఆశ ఉంటాడు, అందరూ ఉంటారు. అడిగి పెట్టుకున్నాం. పోలీసు కంప్లైంట్ చేస్తండి. లేదు లేదు లేదు, పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఉపయోగం లేదు. పోలీసు ఏంటంటే అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, అసలు ఇది 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు మధ్యలో వచ్చి ఆపేసి ఇట్లా చేయాలంటే అట్టు కాదు కదా. మధ్యలో వచ్చి ఆపడం ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఉంది ఇది. ఈ మొత్తం యాడ్లో సమస్య అంతా ఇప్పుడు వచ్చింది. అయితే మధ్యలో ఎంతమంది చైర్మన్ మొత్తం ఎంతమంది మారుతున్నారు అన్నీ అయిపోయినాయి. ఈయన మీద మంచి చైర్మన్లు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మధ్యలో వచ్చి ముఠావాళ్ళ దగ్గర కాయలు తీసుకొని ఆయన ఆఫీసులో పెట్టుకొని పొద్దున్న అమ్ముకుంటున్నాడు కాయలు. అది ఎవరికి ఆయన దొంగ మేము దొంగలవా? అది మాకు చెప్పండి. ఆయన దొంగ మేము దొంగ. ఇప్పుడు ముఠా వాళ్ళని కొట్టాడు, వాళ్ళిద్దరిని డిస్మిట్ చేశాడు, ఇంకో ఇద్దరిని కొడతారు, వాళ్ళిద్దరిని డిస్మిట్ చేస్తారు. ఇంక ఇదే పని. వాళ్ళు కూలికి వచ్చారండి. మాకు ఈ చైర్మనే వద్దు అడ్డకి, అది మెయిన్ కావాలి మాకు. చైర్మన్ మార్చాడు ముందా చైర్మన్. ఈ చైర్మన్ మార్చిన దాకా ముఠా వాళ్ళు ఎవరు కాట ఎవరు ముఠా వాళ్ళు పని ముట్టుకోరు. అది
టీడీపీ అధినేత చంద్రబాబు విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం అప్పు చేస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు, లోకేష్ మాకు పేర్లు పెడుతున్నారు. వారికి మేము పేర్లు పెట్టలేమా? వేరువేరు సమయాల్లో వేరువేరు పార్టీలతో పొత్తు పెట్టుకుని అవసరం తీరాక వారిని వదిలేసే చంద్రబాబు మాకు హితోక్తులు చెప్తారా? ఇక ఏపీలో వైసీపీతో తప్ప అన్ని పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు మాటలు వింటున్నారు. ఇప్పుడు కానీ గతంలో ఆయన వారి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇక మనసులో మాట పుస్తకంలో ఆయన ఆయా వర్గాలకు సబ్సిడీ రాయితీలు వద్దని రాసుకున్నారు. ఇక రాష్ట్ర విభజనకు కారణమే చంద్రబాబు. 2008లో కేంద్రానికి టీడీపీ తరపున లేఖ రాశారు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్ విడిపోవడం వల్ల 1.80 లక్షల కోట్ల రెవెన్యూ ఏపీకి రాకుండా పోయిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇండియా ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు, 4,28,715 కోట్లనుంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉన్నింది కాబట్టి ఏప్రిల్, మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ? ఎంత అన్యాయంగా టీడీపీ టయానికి 2,71,797 కోట్లు ఏప్రిల్, మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది. ఏది? కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇచ్చేస్తున్నారు కార్పొరేషన్లు. వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడిలో ఓ వైసీపీ నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. ఇక స్థానికంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంటి ముందు నిర్మించిన మెట్లను తొలగించాలని సూచించారు. ఇక సదరు ఉద్యోగి కొంత భాగం తొలగించి మరికొంత భాగాన్ని వదిలేసి మిగిలిన భాగాన్ని కూడా తీసివేయాలని చెప్పినా వినకపోవడంతో ఆగ్రహంతో రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించాడు. ఈ చర్యతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు గురవుతూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారంలో తలదూర్చినటువంటి ఆ పరిణామాల ప్రభావం తమపై ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యను తీర్చాలని వారు వేడుకుంటున్నారు. తమ పార్టీనే కదా అధికారంలో ఉంది, తాము ఏం చేసినా ప్రశ్నించేవారు లేరని ధీమాతో అక్రమాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని, అధికార నాయకులు ఇచ్చే బహుమానాలు తిరస్కరిస్తే పింఛను నిలిపివేయడం, ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులని తెలిస్తే ఓట్లను గల్లంతు చేయడం, వైసీపీ నేతలు మాటలు వినకపోతే రోడ్డుకు అడ్డంగా గోడను కట్టేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న అధికారులు మాత్రం వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వరాయ నమః.
యవ్వన రూపతే నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం సిద్ధరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. సచ్చిదానంద రూపాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. జగన్మంగళదాయకాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్న ఆటోమొబైల్ షాప్పై పోలీసులు దాడి నిర్వహించారు. సుమారు 600 లీటర్ల కాస్ట్రోల్ నకిలీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలు పోలీసులు గుర్తించారు. ఇక కాస్ట్రోల్ కంపెనీకి చెందినటువంటి అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ శరత్ కుమార్ ఆధ్వర్యంలో ఓ ఆటోమొబైల్ షాప్పై ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక దాడిలో కాస్ట్రోల్ కంపెనీకి చెందినటువంటి ఇంజిన్ ఆయిల్ కాకుండా అదే పేరుతో పోలినటువంటి అదే రకం ఇంజిన్ ఆయిల్ లీటర్ డబ్బాలను పోలీసులు పట్టుకున్నారు. కాస్ట్రోల్ కంపెనీ అధికారులు ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ శరత్ కుమార్ తెలిపారు. పెట్టాడు కానీ ఉంటుందో మీరు ఇక్కడ గుంటూరు చేసి కూడా అది పెట్టదు. సైడ్ బిజినెస్ ఏంటని చెప్తారు చేసేది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లాటరీ పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ 3,000 రూపాయలకు పెరగ్గా అందులో నుంచి సంక్రాంతి సంబరాలు లక్కీ డిప్ టికెట్ పేరిట ఒక్కొక్కరి నుంచి 100 రూపాయల చొప్పున దండుకుంటూ ఉన్నారు. ఇక లక్కీ డిప్ టికెట్లు వద్దని పూర్తి నగదు ఇవ్వాలని కొందరు పెన్షన్లు అడిగితే పింఛన్లు 3,000 పెరిగాయి కదా 100 రూపాయలు ఇవ్వలేరా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెల 40,615 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరు నుంచి 100 చొప్పున తీసుకుంటే 40,61,000గా వసూలవుతాయి. ఇక ఆ సొమ్మును లాటరీ లక్కీ డిప్ విజేతలకు బహుమతులుగా అందించేందుకు మంత్రి అంబటి అనుచరులు ప్రణాళిక వేశారు. జనం సొమ్ముతోనే లక్కీ డిప్ విజేతలకు బహుమతులు అందించి క్రెడిట్ కొట్టేసేలా అంబటి అనుచరులు ప్రణాళిక వేయటం విమర్శలకు తావిస్తుంది. సందర్భంగా సంక్రాంతిని ప్రజల్ని ఆనందపరచాలనే కార్యక్రమాలు చేయటమే తప్ప జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నట్టుగా దీని డబ్బులు సంపాదన కార్యక్రమాల్లో మేము ఉపయోగించము. దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్. ఏదో లాటరీ టికెట్లు అమ్ముతున్నానని దానిలో ఏదో కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాననేటువంటి మాట నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి వస్తాదు గారు మాటినటువంటి మాటలు. అలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషిని కాదు. నా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 5 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగాను 2.5 సంవత్సరాల నుంచి మంత్రిగాను పనిచేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం నాకు లేదు. డబ్బులు కక్కుర్తి పట్టమో పదవులు కక్కుర్తి పట్టమో పడి పార్టీలు మార్చి దేశాన్ని కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో నేను ఉండను. కన్నాలేయటం నాకు కుదరదు. అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వినోదం కోసం ఒక దాన్ని ఏమంటారు లక్కీ డిప్ లాంటి తీస్తాం. అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు దీనిలో కోట్లు దోచేసుకుంటున్నట్టు నేనేదో మిద్దె కట్టేసుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను. నా మీద పోటీ చేయడానికి వచ్చినాను. పోటీ చేస్తాడో పోటీ చేయడో తెలియదు, అది వేరే విషయం అనుకోండి. అది చివరికి ఖాయం చేస్తారో ఖాయం చేయరో నాకు తెలియనటువంటి అంశం. నేను ఇక్కడ శాసనసభ్యుణ్ణి, మంత్రిని. నా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంబరాలు చేసి ఆనందపరచాలని ఏకైక ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం చూసి కడుపు మండి అసూయతో మాట్లాడుతున్నారు జనసేన తెలుగుదేశం నాయకులు తప్ప దీనిలో ఇలాంటి విషయాల్లో కక్కుర్తి పడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు అని నా సత్తెనపల్లి ప్రజలకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినా ఏదో చెప్తుండాలి, పెద్ద సీరియస్ గా పడిచి వాడు ఎన్ని ఎంక్వైరీలు చేసుకోమని లాస్ట్ టైం కోర్టులో కూడా వేశారు. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యం. సంక్రాంతి సంబరాలు ఏ నియోజకవర్గంలోనూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా నేను చేస్తాను. ఇది నా ఆనవాయితీ. ఇవాళ నుంచి కాదు, 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంకా 6, 10 నేను బతికినంత వరకు చేస్తాను. ఇది ఒకటి. వావిలాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతు జయంతులు చేయటం నా బాధ్యతగా భావించి చేస్తున్నాను తప్ప ఆ కన్నాలేసే కన్నా లక్షణాల లాగా డబ్బులు కక్కుర్తి పడేవాడిని కాదని కాస్త చెప్పండి ఆ కన్నా లక్షణానికి. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ.
నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తం కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కునేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం దేశానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక జగనన్న తోడు 8వ విడత నిధులు 431.58 కోట్లను సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఒక్కొక్కరికి ఏటా 10,000 రుణం 0 వడ్డీకి అందిస్తున్నామని, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో 1,000 రూపాయల చొప్పున జోడిస్తూ 13,000 వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్నామని తెలిపారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఇక పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 అంతకు పైన 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఇక మొత్తం 16,73,576 మంది లబ్ధిదారులు ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లు లబ్ధిదారు ఖాతాలో జమ చేశామని తెలిపారు. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించి ఆ చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64 లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88 కోట్ల